ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలుడు. మనమందరం కలిసి శ్రీ శివానంద లహరి గురించి తెలుసుకోవాలని నిర్ణయించాం. ఈరోజు శ్రీ శివానంద లహరిలో 3వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానంద లహరి శ్లోకము 3. సంస్కృత శ్లోకము. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. శ్లోకం మరొకసారి. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. శ్లోకం మరొకసారి. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. అనువాద పద్యము. 3 వేదములలో చూడబడెడువాని హృదయ కమలమందు నెరుగువాని ముప్పురంబులడించు 3 కన్నులవాని అన్నిటికిని ముందునున్నవాని జటల ముడులలోన చటుల గంగను దాల్చి ఉరగహారములతోనున్నవాని లేడిదాల్చిన వాని వాడి వెలుగువాని ఆనందమునకు పునాది అవుచు సదయభావంబునా పైన జల్లువాని అతి విడంబ సాంబుని పశుపతిని జ్ఞాన సాధనమగువాని శివుని చక్కగాను హృదయమందున సేవింతు ముదముతోడా. శ్లోకము యొక్క తాత్పర్యము. 3 వేదములలో తెలియబడువాడును హృదయమునందు స్ఫురించువాడును స్థూల సూక్ష్మ కారణ శరీరములను నియంత్రించి నిర్మూలించువాడును సృష్టికి ముందే నుండువాడును 3 కన్నులు గలవాడును జటాజూట సర్పహారములు గలవాడును చేతిలో వేడిని ధరించినవాడును ప్రకాశానందములు తన రూపముగా వెలుగొందువాడును నాయందు దయగలవాడును స్వస్వరూప జ్ఞానమునకు ముఖ్య సాధనమైన వాడును సకల లోక పాలకుడును సమయావసరములను బట్టి ప్రవర్తించువాడును పార్వతీ సమ్మోహుండును అగు పరమేశ్వరుని హృదయములో సేవించుచున్నాను. శ్లోకము యొక్క వివరణము. హృదయాన్ని స్పృశించి హృదయంలోకి స్రవించిన ఈ శివానందలహరి వలన పొందిన పరమానంద స్వరూపుడైన పరమశివుని యొక్క కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ శ్లోకంలో చెప్పబడుతున్నాయి. త్రయీవేద్యం. త్రయీ అంటే 3 చేత అని అర్థం. సాధారణంగా త్రయీ శబ్దాన్ని ప్రధానమైన 3 వేదాల పరంగానే అన్వయిస్తారు. అవే సామవేదము ఋగ్వేదము యజుర్వేదము. ప్రాణః సామవేదః అన్నదాన్ని బట్టి మనలో ప్రాణమే సామవేదం. ప్రాణం శ్వాసాధారం కాబట్టి సామవేదాన్ని శ్వాసతో సమన్వయపరుచుకోవాలి. విశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినది. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినది. శ్వాసను జాగ్రత్తగా గమనిస్తే ఉచ్ఛ్వాసంలో సో అక్షర ఉచ్చారణ ధ్వని నిశ్వాసంలో హం అక్షర ఉచ్చారణ ధ్వని ఉంటాయి అని తెలుస్తుంది. ఈ సో హం అక్షరాలలోని హల్లుల భాగాలను తీసివేస్తే సోలో ఓం హంలో ఓం మిగులుతాయి. ఈ రెంటి కలయికతో ఓం అనే ఏకాక్షరం ఏర్పడుతుంది.
ఈ ఓం అనే అక్షరాన్నే ప్రణవం అంటారు. కాబట్టి సామవేదం ద్వారా తెలియబడేవాడు అంటే ఓం ద్వారా తెలియబడేవాడు అని అర్థం. పతంజలి కూడా పరమాత్మకు సంబంధించిన వాచక రూపం ప్రణవమనే విషయాన్ని తస్య వాచకః ప్రణవః అనే సూత్రం ద్వారా చెప్పాడు. వాగేవ బుక్ అన్న దాన్ని బట్టి మన వాక్కుతో ఋగ్వేదాన్ని సమన్వయపరుచుకోవాలి. మనం ఉచ్చరించే అక్షరాలు లేదా మాటలలో పదాలు, వాటి అర్థాలు ఇమిడి ఉంటాయి. ఈ పదాలను అర్థాలనే వాగర్థాలు అంటారు. పార్వతీ పరమేశ్వరుడిద్దరిని ఈ వాగర్థాలతో పోలుస్తారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రఘువంశంలో ప్రథమ శ్లోకం. కాబట్టి శివుడు వాక్కు ద్వారా అనగా ఋగ్వేదం ద్వారా తెలియబడేవాడు అనే విషయం ఇక్కడ నిర్ధారణమవుతుంది. మనో యజుర్వేదః అన్న దాన్ని బట్టి మనస్సుతో యజుర్వేదాన్ని సమన్వయించుకోవాలని తెలుస్తుంది. సంకల్పానికి సంబంధించినది మనస్సు. మనస్సివ సంకల్పమస్తు అని మహన్యాస రుద్రాభిషేకంలో వస్తుంది. అంటే మనలో మనస్సు ద్వారా సంకల్పించేవాడు శివుడు అన్న మాటే కదా. కాబట్టి అటువంటి శివుణ్ణి మనస్సుకు సంబంధించిన యజుర్వేదం ద్వారా తెలియబడువాడు అని చెప్పడం సమంజసమే కదా. హృద్యం ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నది గీతావాక్యం. హృదయంలోనే ఉండి హృదయంలో స్ఫురించే శివుణ్ణి హృదయానందానికి కారకుడైన వాడు అనే అర్థంలో హృద్యం అనే విశేషణంతో ఇక్కడ చెప్పడం జరిగింది. త్రిపురహరం పురీశయనాత్ పురుషః అని పురుష శబ్దానికి వ్యుత్పత్తి అర్థం. పురుషుడంటే పురమునందు ఉండువాడు అని దీని అర్థం. జీవుని శరీరమే ఈ పురం అని అనుకుంటే ఈ శరీరం 3 విధాలుగా ఉంటుంది. ఒకటి స్థూల ఫిజికల్ శరీరం, స్థూల శరీరం. 2 సూక్ష్మ సటిల్ శరీరం. 3 కారణ శరీరం కాజల్ శరీరం. మనలోని భౌతిక పదార్థాన్ని స్థూల శరీరంగాను, ఇటువంటి స్థూల దేహాన్ని ఆసరాగా చేసుకొని వ్యక్తమయ్యే జీవుణ్ణి సూక్ష్మ శరీరంగాను, జన్మలలోనూ వివిధ జీవుల ద్వారా వ్యక్తమవడానికి కారణమైన దాన్ని కారణ శరీరంగాను అర్థం చేసుకోవాలి. ఈ 3 శరీరాల్లో వ్యక్తమయ్యే వారినే భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగంలో వరుసగా క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు అనే సంకేత భాషలో భగవానుడే చెప్పాడు. ఇటువంటి త్రిపుర సంబంధమైన జీవుని తత్వాన్ని తెలిపే ముడిని విప్పి అసలు విషయాన్ని అవగతం చేసేవాడు అనే అర్థంలో శివుణ్ణి ఒక విధంగా త్రిపురహరుడు అని అనవచ్చును. ఈ త్రిపురాలనే వరుసగా భౌతిక దేహం మెటీరియల్ బాడీ, మానసిక దేహం మెంటల్ బాడీ, ఆధ్యాత్మిక దేహం స్పిరిచువల్ బాడీ అని, వీటినే వరుసగా గ్రహ సంబంధమైన ప్లానెటరీ, మనో సంబంధమైన లూనార్, సూర్య సంబంధమైన సోలార్ దేహములుగాను కూడా సమన్వయించుకోవచ్చును. ఈ 3 విషయాలే భగవద్గీత జ్ఞానయోగంలో ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అన్న మొదటి శ్లోకంలోనే గూఢంగా చెప్పబడింది. ఈ శ్లోకంలోని వివస్వంతుడు సూర్యుడు ఆత్మలను, మనువు చంద్రుడు మనస్సులను, ఇక్ష్వాకువు భూమి భౌతిక దేహాలను సూచిస్తారు. త్రినయనం సాధారణంగా అందరికీ 2 కళ్ళుంటాయి. కానీ శివుడికి 3 కళ్ళు. పాలనేత్రం ఒకటి అదనంగా ఉంటుంది. వామనేత్రం చంద్రునికి, పాలనేత్రం అగ్నికి, దక్షిణ నేత్రం సూర్యునికి ప్రతీకలు. ఇవి వరుసగా రాత్రిని, సాయం సంధ్యను, పగటి కాలాలను సూచిస్తాయి. ఎడమ కుడి కన్నులు అనుగ్రహానికి,
పాలనేత్రం ఆగ్రహానికి, తెలియవలసిన జ్ఞానానికి ప్రతీకలు. మామూలు కన్నులు ఎదుటివారి భౌతిక రూపాన్ని మాత్రమే చూడగలిగితే, పాలనేత్రం ఎదురుగా కనబడని వారిని, వారి మనోగతాన్ని, భవిష్యత్తును కూడా చూడగలుగుతుంది. ఆ విధంగా చూడగలిగిన ఆ కన్ను అవసరమైనప్పుడు తదనుగుణమైన ప్రతిఫలాన్ని ప్రాప్తింపచేస్తుంది. ఇది ఆజ్ఞాచక్ర కేంద్ర స్థానం వద్ద ఉంటుంది. అందుకే దీనిని జ్ఞాననేత్రం అని కూడా అంటారు. జటాభారోదార. మన బుర్రలోని కోరికలు మనఃక్లేశాలకు దారితీస్తాయి. ఆ క్లేశాలకు ప్రతీకలే కేశాలు. మనం శివుడికి సమర్పితమైతే మన క్లేశభారాన్ని తన నెత్తినికెత్తుకుంటాడు. వాటిని అక్కడ ఉన్న గంగలో ప్రక్షాళనం చేస్తాడు. ఆకాశంలోని మేఘాల కూటమి శివుని జటాజూటాన్ని, సర్పం నిరంతర గమనం గల కాలాన్ని సూచిస్తాయి. అందరూ కాలానికి ఆహారమైతే కాలం ఆయనకు హారం. కాలకూట విషం ఆహారమవుతాయి. అంటే శివుడు కాలాతీతుడు, సదాశివుడు అన్నమాట. అంటే శివుడు ఎప్పుడూ పుణ్యమూర్తి, మంగళమూర్తి అన్నమాట. మృగధరం. మృగ శబ్దం నుండి మార్గ శబ్దం ఉత్పత్తి అయింది. మార్గాన్ని సూచించేది మృగం. వేటకానికన్నా ఎప్పుడూ ముందుండి మార్గాన్ని సూచిస్తూ పరిగెత్తేది కాబట్టి లేడిని, దుప్పిని కూడా మృగం అన్నారు. అందరి మార్గాలను, గమ్యాలను తన చేత ధరించిన వాడు ఈ శివుడు అనే సూచన ఈ పదప్రయోగం సూచిస్తుంది. మృగ శబ్దం నుండి మృగ్యం శబ్దం ఉత్పన్నమైంది. మృగ్యం అంటే శూన్యం, అంటే ఏమీ లేకపోవడం. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రాంతిని కలుగజేసేది కాబట్టే ఎండమావిని మృగతృష్ణ అంటారు. ఏమీ లేనట్టుగా కనబడేది ఆకాశం. ఆకాశం, గగనం శూన్యం. అలాంటి ఆకాశాన్ని ప్రళయంలో తాను ముందు చేతిలోకి తీసుకుంటాడు. అటుపైన మిగిలిన 4 భూతాలు ఆ ఆకాశాన్ని అనుసరించి శివుని చేతిలో లీనమవుతాయి. మనలో కూడా ఏమీ లేకుండా మనం మాత్రమే ఉంటే మనలను తన చేతిలోకి తీసుకొని సాయుధ్యాన్ని ఇస్తాడు అని గూఢార్థం. మహాదేవం, గొప్ప దేవుడు అనే అర్థంలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంగా కాక షష్ఠీ తత్పురుష సమాసార్థంలో గొప్పతనానికి దేవుడు అని శివుని విషయంలో చెప్పుకోవాలి. హరి, బ్రహ్మ, ఇంద్రాది దేవతలకు గాయత్రీ ఛందస్సులో మంత్రాలుంటాయి. ఒక్క శివునికే తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అని, పురుషస్య విద్మ సహస్రాక్షస్య మహాదేవస్య ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ అని 2 సార్లు మహాదేవ శబ్దంతో శివునికి గాయత్రీ ఛందస్సుతో మంత్రాలు ఉంటాయి. అందుకే శివుడు మహాదేవుడు. సదయ భావం. శివుడు దయామయుడు, భోళాశంకరుడు, భక్త సులభుడు, ఉద్ధరణ నీళ్లు ఎత్తిన పోస్తే ఉబ్బిపోయే ఉబ్బులింగడు అని చెప్పడం కోసం సదయ భావం అనే విశేషణాన్ని ప్రయోగించారు. పశుపతిం. జీవులందరూ గుంజకు కట్టబడిన పశువుల లాంటి వారే. పొడవైన త్రాడుతో గుంజకు కట్టబడిన పశువు ఏదో స్వేచ్ఛగా ఉన్నట్లు సంచరిస్తుంది. కానీ ఆ స్వేచ్ఛకు పరిమితి ఉందని తెలియదు. జీవులందరూ అలాంటి పశువుల వంటి వారే. ఇటువంటి పశువులకు నాథుడు అయినవాడు పశుపతి అని ఈ పదప్రయోగం సూచిస్తుంది. చిదాలంబం. చిత్ అంటే జ్ఞానము, ఎరుక, తెలివి మొదలైన అర్థాలున్నాయి. జ్ఞానానికి ఆలంబమైన వాడు లేదా జ్ఞానమూర్తి అని ఈ సమాసానికి అర్థం. సాంబం. సాంబం అంటే అంబతో కూడినవాడు. చిత్ స్వరూపమే జగనాత్మ అయిన పార్వతి.
ఎప్పుడూ అట్టి పార్వతితో కూడి ఉండే అర్ధనారీశ్వరుడని ఒక అర్థం. తన ఎరుక తనకు ఎప్పుడూ తెలిసినవాడని అంటే స్వస్వరూప జ్ఞానం కలవాడని మరో అర్థం. శివం, శివం అంటే మంగళకరుడని అర్థం. శ్మశానంలో ఉన్న గజచర్మం కట్టుకున్న విషము విషసర్పాలు తన వద్ద ఉన్నా ఆయన మంగళకరుడే. ఇవన్నీ ఆయనకు మంగళకర భూషణాలే కానీ మాలిన్యాలు కావు. అతి విడంబం, సమయానుసారంగా అవసరాన్ని బట్టి వివిధములైన ఆకారాల్లోనూ రూపాల్లోనూ ఉండగలవాడని అర్థం. అంటే మోసం చేసేవాడని అర్థం కాదు. భక్తుల్ని పరీక్షించడానికి ఎన్నో రకాల వేషాలు వేస్తాడు. రుద్ర నమకం చదివితే విశ్వంలో ఉన్న అన్ని రకాల పాత్రలన్నీ ఆయన ధరించినట్లు తెలుస్తుంది. వడ్రంగి, కుమ్మరి, కమ్మరి, బోయ, కుక్కల కాపరి, దొంగలకు దొంగ, వంచకుడు, వంచకులకు వంచకుడు, ఇలా చెప్పలేనన్ని పాత్రలన్నీ ఆయనవే అని నమ్మకం చెబుతుంది. శివుడు సర్వాంతర్యామి అని చెప్పడమే ఈ నమ్మకం యొక్క లక్ష్యం. ఇంతటితో శ్రీ శివానంద లహరిలో 3వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.